హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ నితీష్ రెడ్డి. ప్రెజెంట్ మన ముందు ఉన్న ఈ ట్రాక్టర్ వచ్చి ఎస్కార్ట్స్ వారి పవర్ ట్రాక్ యూరో నెక్స్ట్ సిరీస్‌లోని యూరో 55 మోడల్‌లో ఉన్న 4 వీల్ డ్రైవ్ వేరియంట్. 4 వీల్ డ్రైవ్‌లో ఉండేది ఒకటే ఒక వేరియంట్. అదేను ఈ టాప్ ఎండ్ వేరియంట్. ఈ ట్రాక్టర్‌కి అయితే ఫ్రంట్‌లో క్రేన్‌ని బిగించున్నారు మరియు వెనకాల వచ్చి పోస్ట్ హోల్ డిగ్గర్‌ని బిగించి ఉన్నారు. ఈ వీడియోలో మనం ఈ అటాచ్‌మెంట్స్ గురించి అయితే చూద్దాము. నేను ఈ ట్రాక్టర్ గురించి ఇంతకుముందు ఒక పూర్తి రివ్యూనైతే చేస్తున్నాను. మీలో ఎవరైనా ఆ వీడియోని చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్‌ని ఇస్తున్నాను, చూడండి. ఫ్రంట్‌లో ఇదండి క్రేన్ సెటప్పు. ఈ క్రేన్‌కి 2000 కేజీల లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. అంటే 2 టన్నుల వరకు బరువుల్ని ఎత్తగలదు. తరువాత ఈ క్రేన్‌కి ఇక్కడ ఒక హుక్ ఉంది గదా! ఈ హుక్ అయితే ముందుకి, వెనక్కి అడ్జస్ట్ అవుతుంది. పైన దానికి సంబంధించిన హైడ్రాలిక్ సిలిండర్ కూడా ఉంది, చూడండి. నెక్స్ట్ ఫ్రంట్‌లో ఇవి వచ్చేసి స్టెబిలైజర్సు. బ్యాక్ హో లోడర్స్‌కి వస్తాయి కదా వెనకాల, సేమ్ అదే టైప్ అండి. మనం ఈ ట్రాక్టర్‌తో బరువుల్ని ఎత్తినప్పుడు ట్రాక్టర్ స్టేబుల్‌గా ఉండేదానికైతే సేఫ్టీకి ఈ స్టెబిలైజర్స్‌ని ఇచ్చారు. తర్వాత పైన ఇదండి మెయిన్ బూము. ఒక్కసారి ఈ ఫ్రేమ్ చూడండి ఎంత హెవీగా ఉందో. ఇంకా ఈ క్రేన్ పైకి కిందకి లేసేదానికైతే 2 హెవీ హైడ్రాలిక్ సిలిండర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ అదే విధంగా స్టెబిలైజర్స్‌కి కూడా హైడ్రాలిక్ సిలిండర్స్ అయితే ఉన్నాయి. ఒక్కో స్టెబిలైజర్‌కి ఒక్కో సిలిండర్ ఉంది. ప్రతి హైడ్రాలిక్ సిలిండర్‌కి ఒక ఇన్‌పుట్ ప్రెషర్ పైపు మరియు ఒక అవుట్‌పుట్ రిటర్న్ పైప్ అయితే ఉంటుంది. డ్యూటీ పంపు నుంచి డిస్ట్రిబ్యూటర్‌కి వచ్చే కనెక్షన్‌ని అయితే లాస్ట్‌లో చూపిస్తాను. తర్వాత బ్యాటరీ మరియు టూల్ బాక్స్‌ని అయితే లెఫ్ట్ సైడ్‌లో ఈ ఫ్రేమ్‌కి అయితే ఫిట్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ పోస్ట్ హోల్ ట్రిగ్గర్ విషయానికి వస్తే, ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఆగర్ చూడండి. ఈ ఒక్క ఆగర్ ధరే 48,000 రూపాయలు. ఈ ట్రాక్టర్‌ని తీసుకున్న వాళ్ళైతే ఇటువంటి ఆగర్స్ 3 రకాల సైజెస్‌వి అయితే తీసుకున్నారు. ఈ పోస్ట్ హోల్ దగ్గరికి కూడా 2 హైడ్రాలిక్ సిలిండర్స్ అయితే ఉన్నాయి, పైకి కిందకి మూవ్ అయ్యేదానికి. తర్వాత ఇప్పుడు ఒకసారి పీటీఓ కనెక్షన్ అయితే చూద్దాము. చూడండి షాఫ్ట్ మొత్తం చాలా పొడుగు షాఫ్ట్ ఇది. పైన గేర్ బాక్స్ అయితే చాలా హెవీ గేర్ బాక్స్‌ని ఇచ్చున్నారు. మీరు ఈ వెనకాల టైర్లని గమనించారా? బాగా వెడల్పుగా ఉన్నాయి కదా! కారణం ఏంటంటే డిస్కుల్ని తిప్పించి వేశారు. అందుకే వెడల్పు అనేది బాగా పెరిగింది. టైర్లకి మరియు మడ్ గార్డ్స్‌కి మధ్యలో గ్యాప్ అయితే చాలా ఉంది. మరియు ఈ వెనకాల టైర్లకి వాటర్ బల్లాస్టింగ్ అయితే చేశారండి. ఒక్కో టైర్‌లో 240 లీటర్ల వాటర్‌ని నింపి ఉన్నారు. ఇప్పుడైతే మనం ఈ ట్రాక్టర్‌లోకి ఎక్కుదాం పదండి. డ్రైవర్ సీట్‌లో నుంచి ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి అసలుకి ఫ్రంట్‌లో ఎన్ని వస్తువులు కనిపిస్తున్నాయో మనకి. ఈ ట్రాక్టర్‌లో ఉండేది 15 స్పీడ్ గేర్ బాక్స్. అందులో 12 గేర్లు ముందుకి మరియు 3 గేర్లు వెనక్కి. ఇది మెయిన్ డిస్ట్రిబ్యూటర్. ఈ మెయిన్ డిస్ట్రిబ్యూటర్‌లో 3 రకాల కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఈ మొదటి లివర్‌తో మనం బూమ్‌ని పైకి, కిందకి ఆపరేట్ చేయొచ్చు. తర్వాత ఈ రెండవ లివర్‌తో మనం హుక్‌ని ముందుకి, వెనక్కి మూవ్ చేయొచ్చు. తర్వాత ఈ 2 లివర్స్ వచ్చి స్టెబిలైజర్స్‌ని ఎత్తేదానికి, దించేదానికి. ఒక్కో స్టెబిలైజర్‌కి ఒక్కో లివరు. తర్వాత ఇది వచ్చేసి సెకండ్ డిస్ట్రిబ్యూటర్ అండి. ఇది ఓన్లీ పోస్ట్ హోల్ దగ్గరికే. ఇప్పుడు డ్యూటీ పంప్ నుంచి డిస్ట్రిబ్యూటర్‌కి ఉన్న కనెక్షన్‌ని చూద్దాము. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇది డ్యూటీ పంపు. ఇది ప్రెషర్ పైపు. డ్యూటీ పంప్ నుంచి వచ్చే ప్రెషర్ పైప్ ఇది. ఈ ప్రెషర్ పైప్ నుంచి మెయిన్ డిస్ట్రిబ్యూటర్‌కి కనెక్షన్‌ని అయితే ఇచ్చున్నారు. చూడండి. మీరు బాగా గమనిస్తే ఈ పైప్ అనేది పైకి వెళ్తుంది. ఇదిగోండి కింద రబ్బర్ పైప్ ఉంది కదా! డ్యూటీ పంప్ నుంచి వస్తుంది పైపు. ఈ పైపుని తీసుకెళ్ళి పైన ఉన్న మెయిన్ డిస్ట్రిబ్యూటర్‌కి కనెక్షన్ ఇచ్చున్నారు. ఇంకా ఆ మెయిన్ డిస్ట్రిబ్యూటర్ నుంచి సెకండ్ డిస్ట్రిబ్యూటర్‌కి మళ్ళీ ప్రెషర్ కనెక్షన్ ఇచ్చారు. ఈ సెకండ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఇంకా ట్రాక్టర్‌కి కనెక్షన్ ఇచ్చేశారు రిటర్న్, అంతేను.
ఈ ట్రాక్టర్‌కి క్రేన్‌ని మరియు పోస్ట్ హోల్ డిగ్గర్‌ని బిగించడానికి అయిన ఖర్చు వచ్చి రూ. 5,30,000. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీకు తెలిసిన ట్రాక్టర్ స్నేహితులకు షేర్ చేయండి. మరియు ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు.